హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి మటన్ బోన్స్ సూప్ అండి. చాలా చాలా బాగుంటుంది. మన బోన్స్ కూడా చాలా బలం అండి. మరి ఎలా తయారు చూద్దామా? నేను ఇక్కడైతే మటన్ బోన్స్ తీసుకున్నానండి. కొంచెం ఇట్లా మీట్ ఉండేవి తీసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది సూప్ టేస్ట్ అనేది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలతో మస్తు టేస్ట్ ఉంటుంది. అలాగే కొత్తిమీర, 1 స్పూన్ అల్లం, ఒక 10 దాకా మిరియాలు, అలాగే 1 స్పూన్, హాఫ్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే 1 స్పూనున్నర అంటే కారం, రుచికి సరిపడు ఉప్పు, తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు అయితే నేనైతే వాటర్ పోసుకున్నానండి. ఒక 2 గ్లాస్ దాకా ఇట్లా వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసినాక పసుపు అనేది మర్చిపోయానండి. లాస్ట్కి వేసుకొని మూత పెట్టుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మూత తీసి 7 విజిల్స్ అయిపోయాయి, తీసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి సూప్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలంటే దాల్చిన చెక్క, ఇలాచి ఇలాంటివి వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బోన్ సూప్ని అయితే వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే కొంచెం చిక్కేంత వరకు అయితే దీంతో ఉడికించుకోవాలండి. చూడండి, పులుసు అనేది కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే మనకు మటన్ బోన్ సూప్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాడీకి మంచిదండి ఫ్రెండ్స్. మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు మంచిగా తాగిపించవచ్చండి. బౌల్లో వేసైనా, గ్లాసులు వేసైనా, ముసలి వాళ్ళు, పెద్దలు ఎవరైనా